करेंगे. Today we will discuss about applications of substances at low temperatures. Applications of substances at low temperatures అంటే అల్ప ఉష్ణోగ్రత వద్ద ఉండే పదార్థాల యొక్క అనువర్తనాలు మరియు అల్ప ఉష్ణోగ్రతల వద్ద ఉండే పదార్థముల యొక్క ధర్మములు. So here at low temperatures and very low temperatures. So here at low temperatures so here at low temperatures and very low temperatures, matter exhibits some peculiar properties. Matter exhibits for some peculiar properties. Okay, as compared to the properties shown at ordinary temperatures. Peculiar properties. Okay, as compared to the properties shown at ordinary temperature. Okay, so అంటే ఈ అల్ప ఉష్ణోగ్రతల వద్ద పదార్థము సామాన్య ఉష్ణోగ్రతల వద్ద ప్రదర్శించే ధర్మాల కంటే భిన్నమైన ధర్మాలను ప్రదర్శిస్తుంది. అది here let us consider some of the chemical and physical properties of substance at low temperatures and very low temperatures. Okay, so ఇక్కడ అల్ప ఉష్ణోగ్రత వద్ద పదార్థము అలాగే సామాన్య ఉష్ణోగ్రతల వద్ద పదార్థము ప్రదర్శించే ధర్మాల కంటే భిన్నమైన ధర్మాలది ప్రదర్శించడం జరుగుతుంది. ఇప్పుడు దాని యొక్క రసాయనిక ధర్మాలు అలాగే ఈ భౌతిక ధర్మాలు chemical properties and physical properties. సో ముఖ్యంగా దీని యొక్క కెమికల్ ప్రాపర్టీస్ అండ్ ఫిజికల్ ప్రాపర్టీస్ చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమికల్ ప్రాపర్టీస్. సో హియర్ at temperatures below 90 degrees Kelvin, temperatures below 90 kelvins, so most of the chemical reactions cease to take place. అంటే ఇక్కడ ఈ 90 కెల్విన్స్ కి దిగువ ఉష్ణోగ్రతల వద్ద చాలా వరకు రసాయనిక చర్యలు అనేవి అమలు జరగవు. At these temperatures, animal and vegetable matter can be preserved without any purification. Okay, 90 kelvins కి దిగువ ఉష్ణోగ్రతల వద్ద చాలా వరకు రసాయనిక చర్యలు అనేవి అమలు జరగవు.
సో కావున ఈ ఉష్ణోగ్రతల వద్ద కాయగూరలు, పళ్ళు, మాంసము ఓకే సో చెడిపోకుండా ఎంత కాలమైనా ఉంటుంది, ఎంత కాలమైనా నిల్వ ఉండవచ్చు. ఓకే సో అదే చెప్తున్నాం. సో హియర్ బ్యాక్టీరియా విల్ బి డివైడ్ ఆఫ్ దేర్ యాక్టివిటీ అట్ వెరీ లో టెంపరేచర్స్ బట్ they will be still alive even at low temperatures. Their germinative capacity will also lie dormant and it will not be destroyed at very low temperatures. అంటే సో ఇక్కడ ఈ 90కి దిగువ ఉష్ణోగ్రత వద్ద చాలా వరకు రసాయనిక చర్యలు అనేవి జరగవు. సో కావున ఈ కూరగాయలు కావచ్చు, పండ్లు కావచ్చు, మాంసం కావచ్చు ఎక్కువ కాలం వరకు, ఎక్కువ సమయం వరకు, ఎక్కువ కాలం వరకు సో పాడైపోకుండా, చెడిపోకుండా వాటిని నిల్వ ఉంచవచ్చు. సో ఇక్కడ ఈ అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద సూక్ష్మజీవులు అనేవి వాటి యొక్క క్రియాశీలతను సో కోల్పోవడం జరుగుతుంది, కోల్పోతాయి. సో కానీ అవి డిస్ట్రాయ్ అయితే అవ్వవు, నశించుకోవు. సో ఇక్కడ ఈ నిర్ధారణంగా జీవించి ఉంటాయి అంతే. అంటే ఈ అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద సూక్ష్మజీవులు వాటి యొక్క క్రియాశీలతను కోల్పోతాయి కానీ, అంటే సమ్ వర్క్ చేయటం, సమ్ ఎనర్జీని అనేదాన్ని కోల్పోతాయి కానీ సో పూర్తిగా అయితే డిస్ట్రాయ్ అయిపోవు, పూర్తిగా అయితే సో అవి చనిపోవు. బట్ నిర్ధారణంగా అయితే సో ఈ నిర్ధారణంగా జీవించి ఉంటాయి. సో ఇక్కడ ఈ గాలి ద్రవ ఉష్ణోగ్రత వద్ద సీడ్స్ని, అంటే ఇట్ మీన్స్ విత్తనాలు, సో ఈ విత్తనాలను నిల్వ చేస్తే సో వాటిలోని మొలకెత్తే ధర్మం ఎంతకాలమైనా కూడా నశించిపోకుండా, ఎంతకాలమైనా సరే నశించకుండా సో అది నిక్షిప్తమై ఉంటుంది. సో ఇది కెమికల్ ప్రాపర్టీస్. Okay, and then we will discuss about the physical properties at low temperatures. So here at very low temperatures certain materials like cotton and wool exhibit the property of a fluorescence. Okay, అంటే సో ఈ భౌతిక ధర్మాలు కనుక మనం చూస్తే సో ఇక్కడ ఈ గాలి ద్రవం ఉష్ణోగ్రత వద్ద సో చర్మము కానీ, నూనె కానీ, ఉన్ని కానీ, కాటన్ కానీ, దూది కానీ, చర్మం కానీ, సో ఉన్ని మొదలైన ఇలాంటి కొన్ని వస్త్రముల యొక్క ప్రతి దీప్తిని అది ప్రదర్శిస్తాయి. ఓకే సో హియర్ అట్ టెంపరేచర్స్ బిలో 83 kelvins, at temperature below 83 kelvins, lead losses elasticity and attains plasticity while rubber and glass become brittle at these temperatures. Okay, అంటే సో ఇక్కడ ఈ 83 kelvins కి దిగువ, 83 kelvins కంటే తక్కువగా తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఈ సీసము సో తన యొక్క స్థితిస్థాపకతను కోల్పోయి ప్లాస్టిక్ ధర్మాన్ని అనేది అది పొందడం జరుగుతుంది. సో రబ్బర్ అలాగే గాజు ఇవి కూడా సో పెరుసుబారిపోతాయి. దీనికంటే తక్కువ టెంపరేచర్ వద్ద రబ్బర్ అయినా గాజు అయినా సరే ఇది పెరుసుబారిపోవడం జరుగుతుంది. ఓకే సో పెరుసుబారిపోవడం జరుగుతుంది అవునా. సో హియర్ ద రబ్బర్ కూల్డ్ టు సచ్ లో టెంపరేచర్స్ విల్ బ్రేక్ ఇంటూ పీసెస్ జస్ట్ లైక్ ఏ కార్క్ వెన్ హ్యామర్డ్. సో ఇక్కడ ఈ 83 కంటే ఉష్ణోగ్రతను తగ్గించినప్పుడు రబ్బర్ అనేది సో ఎంతగా పెరుసుబారిపోతుందంటే సో ఒక సుత్తిగా తీసుకుని కొట్టినప్పుడు
ఒక సుత్తిని తీసుకుని కొట్టినప్పుడు సో రబ్బర్ కాస్త బెల్ట్ మాదిరిగా సో ముక్కలు ముక్కలుగా అది సో పగిలిపోవడం జరుగుతుంది. మరి ఒక రబ్బర్ కాస్త ఒక ఒక బాటిల్ మాదిరిగా లేదా ఏదైనా ఒక పార్టికల్ మాదిరిగా లేదా ఒక గాజును తీసుకుని గాజు మాదిరిగా రబ్బర్ దాన్ని సుత్తి తీసుకుని కొట్టినప్పుడు సో అది ఎలా అయితే ముక్కలు ముక్కలుగా విడిపోతుందో ఈ రబ్బర్ కూడా దీనికంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఒక రబ్బర్ తీసుకుని కొడితే సో మామూలుగా నార్మల్గా అయితే రబ్బర్ ఎక్కడైనా హ్యామర్తో కొడితే ముక్కలు ముక్కలు అవుతుందా, బట్ ఈ 83 కెల్విన్స్ కంటే తక్కువ టెంపరేచర్స్ వద్ద రబ్బర్ కూడా సో సుత్తి తీసుకుని కొడితే ముక్కలు ముక్కలు గాజులాగా ముక్కలు ముక్కలు అయిపోయేంత స్టేట్లోకి ఆ స్థితిలోకి అది మారిపోవడం జరుగుతుంది. ఓకే, సో here the atomic heat of all elements tends to zero as absolute zero of temperature is approached. ఓకే, సో అంటే ఈ పరమశూన్య ఉష్ణోగ్రతను సమీపించే కొద్దీ సో ఇక్కడ ఈ అటామిక్ హీట్ అనేది పరమాణు ఉష్ణం అనేది సో ఈ పరమాణు భారం మరియు విశిష్టోష్ణముల లబ్ధం సో వీటి యొక్క విలువ కూడా జీరోకి అప్రోచ్ అవుతుంది, జీరోకి చేరువ అవుతుంది. సో అంటే ఇక్కడ ఒక మూలకపు విశిష్టోష్ణము ఈ పరమశూన్య ఉష్ణోగ్రతను సమీపించే కొద్దీ అది జీరోకి అప్రోచ్ అయిపోవడం జరుగుతుంది, జీరోకి చేరువవుతూ ఉంటుంది. ఓకే, సో హియర్ excepting helium all the other elements will get solidified before reaching absolute zero temperature. ఓకే, అంటే సో హీలియం మరియు మినహాయించి సో మిగిలిన అన్ని మూలకాలు కూడా ఈ పరమశూన్య ఉష్ణోగ్రతను సో సమీపించకుండానే అవి ఘనీభవిస్తాయి. ఓకే, below 25 atmospheres so pressure helium remains in the liquid state even at absolute zero. సో ఇక్కడ హీలియం మాత్రం సో దాని పీడనం విలువ 25 అట్మాస్ఫియర్లకు తక్కువగా ఉంచినంత వరకు సో పరమాణు ఉష్ణోగ్రత ఒక సైతం అది ద్రవంగానే మిగిలిపోతుంది, కానీ అది ఘనీభవించదు. ఓకే, సో హియర్ ఎలిమెంట్స్ లైక్ ఆక్సిజన్ are not paramagnetic in nature in their gaseous state, but when they are converted into liquids at low temperatures they become paramagnetic. అంటే సో ఆక్సిజన్ వంటి మూలకాలు కొన్ని అవి వాయు రూపంలో ఉన్నంత వరకు పారా అయస్కాంతిక ధర్మాన్ని ప్రదర్శించవు, కానీ ఈ అల్ప ఉష్ణోగ్రత ఒక ద్రవంగా మారినప్పుడు మాత్రం అది ఈ పారామాగ్నెటిక్ ధర్మాన్ని, ఈ పారా అయస్కాంతిక ధర్మాన్ని అనేది ప్రదర్శించడం జరుగుతుంది. సో వీటి యొక్క ఉష్ణోగ్రతను మరింతగా తగ్గిస్తే అది ప్రదర్శించే పారామాగ్నెటిక్ ధర్మం మరింత తీవ్రతరంగా సో అది ప్రదర్శనం అయిపోతుంది. సో ఇక్కడ ఉష్ణోగ్రత తగ్గిన కొద్దీ వీటి యొక్క ససెప్టిబిలిటీ అనేది సో ఇంక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ తగ్గిపోయే కొద్దీ ససెప్టిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. టెంపరేచర్ తగ్గే కొద్దీ ససెప్టిబిలిటీ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. ఓకే, సో అంటే ఇక్కడ ఈ పదార్థాలు సో తక్కువ ఉష్ణోగ్రతలకు బదిలీమైన అయస్కాంతిక ధర్మాన్ని అనేదాన్ని పొందడం జరుగుతుంది. సో ఈ పరమశూన్య ఉష్ణోగ్రతను సో చేరువలో ఉష్ణోగ్రతను లెక్కించడంలో ఈ ప్రవర్తనని సో ఉపయోగించుకోవడం జరుగుతుంది.
Okay, so here the entropy of a substance tends to zero value at very low temperatures. సో అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద కూడా ఒక పదార్థపు ఎంట్రోపీ అనేది శూన్య విలువకు కూడా అది చేరువ అవుతుంది. ఓకే, సో హియర్ ద Ernest Simon's statement of the third law of thermodynamics states that here the entropy change associated with any isothermal reversible process of a condensed system approaches zero as the temperature approaches absolute zero. అంటే సో ఇక్కడ అత్యల్ప ఉష్ణోగ్రతల వద్ద పదార్థపు ఎంట్రోపీ అనేది ఈ శూన్య విలువకు చేరువవుతుంది. అలాగే ఈ ఘనీభవించిన ఒక వ్యవస్థకు సంబంధించిన ఏ సమ ఉష్ణోగ్రత ఈ ద్విగత ప్రక్రియలోనైనా సరే ఎంట్రోపీలో వచ్చే మార్పు ఈ ఉష్ణోగ్రత పరమాణు ఉష్ణోగ్రతను సమీపించే కొద్దీ సున్నా విలువకు అది అప్రోచ్ అయిపోవడం జరుగుతుంది, ఈ సున్నా విలువకు చేరువవుతుంది. సో ఇలా అవుతుంది అనే ఈ ప్రవచనాన్ని సో ఇక్కడ ఈ ఎర్నెస్ట్ సైమన్లచే ఈ ఉష్ణగతి శాస్త్రపు మూడవ నియమంగా ఈ థర్మోడైనమిక్స్ థర్డ్ గా ప్రతిపాదించబడింది. Okay, so here the most striking properties exhibited by matter at very low temperatures are superconductivity and superfluidity. Superconductivity and superfluidity. So here let us examine these two properties in detail. So ఇక్కడ అత్యంత ఉష్ణోగ్రత పదార్థం అనేది ప్రదర్శించే విశిష్ట ప్రత్యేక ధర్మములన్నింటిలోనూ సో అత్యంత విలక్షణమైన ధర్మాలు సో రెండు ఉన్నాయి. అవి ఏంటి అంటే సూపర్ కండక్టివిటీ ఒకటి, సూపర్ ఫ్లూయిడిటీ ఒకటి. అదే సో అతివాహకత్వం మరియు అతి ప్రవాహకతలు. So first then we will discuss about the superconductivity. So here for many substances the electrical resistance decrease. For many substances the electrical resistance decreases. It means conductivity is increases. Resistance is decreases, conductivity is increases. So which decrease of temperature up to a certain temperature. So here that is characteristic of the particular substance. సో ఇక్కడ చాలా పదార్థాలు వాటి యొక్క ఉష్ణోగ్రతను క్రమంగా తగ్గించిన కొద్దీ సో స్టార్టింగ్లో అంటే మొదట్లో ఈ నిరోధం తగ్గుతూ వస్తుంది, అలాగే ఈ వాహకత్వం అనేది రెసిస్టెన్స్ అనేది తగ్గుతూ వస్తుంది, ఈ సూపర్ కండక్టివిటీ అనేది సో పెరుగుతూ వస్తుంది. సో కొంత ఉష్ణోగ్రత వరకు మాత్రమే ఇట్లా నిరోధకం తగ్గడం జరుగుతుంది. సో ఏ ఉష్ణోగ్రత వరకు నిరోధకం తగ్గుతుంది అనేది సో పదార్థం యొక్క ఈ విశిష్ట లక్షణం. Okay, at the temperature the resistance will be minimum. If the temperature is reduced further, there will be no decrease in the resistance afterwards. But in the case of certain conductors something peculiar happens, then the temperature is further decreased beyond the specific temperature, where the resistance become minimum. Okay, so at a particular temperature the resistance completely vanishes. So here that is the conductivity become infinity. The conductivity become infinity. So here the particular temperature at which the ordinary conducting material becomes a superconductor, that is infinity conductivity, is called the transition temperature. Means TC, transition temperature of the material. Okay, so here a tin wire at 3K becomes a superconductor and shows no heating effect even when a current of 1000 amperes is passed through it.
ఓకే, అంటే సో ఆ ఉష్ణోగ్రత వద్ద నిరోధకం అనేది కనిష్టం అవుతుందని చెప్పాం. సో ఉష్ణోగ్రతను ఇంకా తగ్గించినప్పటికీ సో ఇటు పైన నిరోధకం మాత్రం డిక్రీజ్ అవుతుంది, నిరోధకం మాత్రం తగ్గిపోదు. సో కానీ కొన్ని భాగాల విషయంలో మాత్రం సో ఈ నిరోధకం అనేది ఉష్ణోగ్రత ఈ టెంపరేచర్తో పాటు సో రెసిస్టెన్స్ కూడా డిక్రీజ్ అయిపోతూ తగ్గిపోతూ సో తగ్గుతూనే వచ్చి సో ఒకనొక ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద సో నిరోధకం అనేది శూన్యం కావడం, జీరో అయిపోవడం, శూన్యం ఇన్ఫినిటీ కావడం జరుగుతుంది. సో అంటే సో ఇక్కడ ఈ విద్యుద్వాహక అనంతరం అవుతుంది. సో పదార్థం అతివాహకతను సంతరించుకునే ప్రత్యేక ఉష్ణోగ్రతకే సో పరివర్తన ఉష్ణోగ్రత అని పేరు పెట్టడం కూడా జరిగింది. అదే చెప్పిన ట్రాన్సిషన్ టెంపరేచర్. సో ఒక తగరపు తీగ 3K వద్ద అతివాహకంగా మారిపోతుంది. సో దాని గుండా 1000 యాంపియర్ల విద్యుత్ ప్రవాహాన్ని కనుక పంపిన సో ఈ తగరపు తీగ ఎంత మాత్రం కూడా హీట్ అవ్వదు, వేడెక్కదు. సో ఇదే విధంగా ఈ సీసంతో ఒక ఉంగరాన్ని కనుక నిర్మించి ఆ వలయంలో 7.2 కెల్విన్స్ సో ఈ 7.2 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద సో ఎన్ని రోజులు తరబడి విద్యుత్ ప్రవాహాన్ని పంపించినా కూడా సో ఆ వలయం అనేది ఎలాంటి హీట్ అవ్వదు, ఎలాంటి వేడి దానికి వేడెక్కదు. సో రాగి 43 కెల్విన్స్ వద్ద అండ్ అలాగే మెర్క్యూరీ 4.1 కెల్విన్స్ వద్ద సో రాగి అనేది 43 కెల్విన్స్ వద్ద, మెర్క్యూరీ అనేది 4.1 కెల్విన్స్ వద్ద అండ్ అల్యూమినియం అనేది సో 1.19 కెల్విన్స్ వద్ద. ఓకే, సో ఇండియం 0.14 కెల్విన్స్ వద్ద, అలాగే హీలియం అనేది కూడా 11.42 కెల్విన్స్ వద్ద సో అతివాహకతను ప్రదర్శించడం జరుగుతుంది. సో సుమారుగా 23 మూలకాలు, అనేకములైన మిశ్రమ లోహాలు సో ఈ అతివాహకతను ప్రదర్శిస్తాయని మనం సో దీని ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఓకే, సో ఒక వాహకము ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా సరే అతివాహకంగా మారుతుందో ఆ ఉష్ణోగ్రత స్పష్టంగాను ఖచ్చితంగాను నిర్దేశింపబడి ఉన్నది. సో అయితే ఈ మిశ్రమ లోహాల విషయంలోనూ సో సమ్మేళనాల విషయంలోనూ కూడా ఈ పరివర్తన ఉష్ణోగ్రత అనేది సో అంత ఖచ్చితంగా నిర్దేశించబడలేదు. ఇక్కడ ఈ అతివాహకతను ప్రదర్శించే మూలకాలు సో ఆవర్తన పట్టిక మధ్య భాగంలో అవి సో కనిపించడం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఈ సామాన్య వాతావరణ పీడనం అంటే 1 అట్మాస్ఫియర్ సామాన్య వాతావరణ పీడనం 1 అట్మాస్ఫియర్ ఈ 1 అట్మాస్ఫియర్ వద్ద సో ఈ విస్మత్ లోహపు అతివాహకతను సో ఏ ఉష్ణోగ్రత వద్దనో అది ప్రదర్శించదు. సో కానీ ప్రెజర్ని ఈ పీడనాన్ని సో పెంచినప్పుడు మాత్రం 6 కెల్విన్స్ ఉష్ణోగ్రత వద్ద మాత్రం విస్మత్ అతివాహకతను సో అది ప్రదర్శించడం. ఓకే, సో ఇక్కడ ఒక అతివాహకాన్ని అయస్కాంత క్షేత్రంలో ఉంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఉంచి ఈ అయస్కాంత క్షేత్రంలో ఉంచి ఈ క్షేత్ర సత్యాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ పోతే, క్షేత్ర సత్యాన్ని పెంచుకుంటూ పోతే సో అయస్కాంత క్షేత్రం విలువ కొంత ప్రత్యేక పరిమాణాన్ని దాటినప్పుడు సో ఆ పదార్థం అనేది తన యొక్క అతివాహకతను కోల్పోవడం జరుగుతుంది.
కోల్పోవటం జరుగుతుంది, కోల్పోతుంది. సో ఇక్కడ అతివాహకతను ప్రదర్శించే సందర్భంగా పదార్థపు అయస్కాంత పెర్మియబిలిటీ అనేది సో జీరో అయిపోతుంది. permeability will becomes zero. Permeability will becomes zero. Okay, so ఇది superconductivity, and then we will discuss about superfluidity. అంటే అతి ప్రవాహకత. superfluidity అంటే అతి ప్రవాహకత. సో ఇక్కడ ఈ 2.172 కెల్విన్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న హీలియం ద్రవాన్ని, అంటే ద్రవ హీలియం 2 అని అంటారు. 2.172 కెల్విన్స్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద ఉన్న హీలియం లిక్విడ్ ఆఫ్ హీలియం ని సో ద్రవ హీలియం 2 అని అంటారు. ఓకే, సో ఇది అతి ప్రవాహకతను ప్రదర్శిస్తుంది. సో దీని యొక్క స్నిగ్ధత అనేది సో అతి తక్కువగా ఉంటుంది. దీని యొక్క స్నిగ్ధత అనేది సో అతి తక్కువగా ఉంటుంది. సో విస్కాసిటీ, అంటే స్నిగ్ధత, విస్కాసిటీ దీని యొక్క విస్కాసిటీ అనేది చాలా తక్కువగా, చాలా ఏంటి అతి తక్కువగా ఉంటుంది. సో ఒక సన్నని క్యాషనాలికి గుండా సో ఏమాత్రం నిరోధము లేకుండా, సన్నని క్యాషనాల గుండా సో ఎలాంటి నిరోధం లేకుండా, ఏమాత్రం నిరోధం లేకుండా సో ఈ ద్రవ హీలియం 2 అనేది లిక్విడ్ హీలియం 2 అనేది లిక్విడ్ హీలియం 2 అనేది సో సులువుగా ప్రవాహం చేస్తుంది, సులువుగా ప్రవహిస్తుంది. అంటే అది సో ఒక సన్నని క్యాషనాలికి గుండా ఏమాత్రము నిరోధము లేకుండా ఈ ద్రవ హీలియం 2 అనేది ఈజీగా ట్రావెల్ అవుతుంది, ఈజీగా ప్రవహిస్తుంది. సో తానున్న ఈ లిక్విడ్ హీలియం పాత్ర గోడల, ఈ లిక్విడ్ హీలియం 2 ఉన్న పాత్ర గోడల వెంబడే సో దానికి ఆ పాత్ర గోడల వెంబడే సో ఇది పైకి తానుగా తనంతట తాను పైకి ఎగబ్రాకి, అంటే తనంతట తాను పైకి అనేది ఎగబ్రాకి పైకి పోతుంది. సో దీనినే క్రీపింగ్ ఎఫెక్ట్. సో ఇలా ఎగబాకడాన్ని క్రీపింగ్ ఎఫెక్ట్ అని అంటారు. క్రీపింగ్ ఎఫెక్ట్ అని అంటారు. ఓకే, సో ఈ విధంగా ఈ ద్రవ హీలియం 2 అనేది సులువుగా ప్రవహించి సో తానున్న పాత్ర గోడల వెంబడే ఇది పైకి తనకి తానుగా ఎగరాకపోవడం జరుగుతుంది. సో దీన్ని క్రీపింగ్ ఎఫెక్ట్ అనేది కూడా అనడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా ఈ సూపర్ కండక్టివిటీ అంటే సూపర్ ఫ్లూయిడిటీ ఉంటాయి. అలాగే ఇది అప్లికేషన్ ఈ సబ్స్టెన్సెస్ యొక్క వెరీ టెంపరేచర్స్ వల్ల, వెరీ లో టెంపరేచర్స్ వల్ల ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ సో ఈ విధంగా ఉంటాయి. ఓకే, సో హియర్ దిస్ ఈజ్ అబౌట్ ది అప్లికేషన్స్ ఆఫ్ సబ్స్టెన్సెస్ ఎట్ లో టెంపరేచర్స్.
Okay, have a nice day.